భారతీయ జనతా పార్టీ మద్దతిచ్చిన స్వతంత్ర అభ్యర్థి వ్యాపారవేత్త పరిమళ్ నత్వాని ఈసారి జార్ఖండ్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు సార్. గతంలో అంటే 2020లో వైసీపీ నామినేట్ చేసింది. ఆంధ్రప్రదేశ్ నుంచి ఆయన అప్పట్లో రాజ్యసభకు వెళ్ళారు. సో కాంగ్రెస్ మెజారిటీ ఉన్నా కూడా జార్ఖండ్లో అక్కడ పరిమళ్ నత్వాని, బీజేపీ మద్దతు ఇచ్చిన పరిమళ్ నత్వాని గెలిచారు. సో అంటే క్రాస్ ఓటింగ్ జరిగింది అనేది ఇక్కడ మనకి స్పష్టంగా అర్థమవుతోంది సార్. సో బీజేపీ బ్యాక్డ్ బిజినెస్ మ్యాన్ ఎన్నిక ఏం తెలియజేస్తుంది సార్? అంటే క్రాస్ ఓటింగ్ జరిగింది. దేశంలో క్రాస్ ఓటింగ్ సహజము. అందులో వందల వేల కోట్ల రూపాయల ఉన్న వాళ్ళు పోటీ చేస్తే క్రాస్ ఓటింగ్ ఎందుకు జరగదు? సో అందులో డిస్ప్యూట్ లేదు. క్రాస్ దానికన్నా ఏంటంటే ఈ దేశంలో రాజ్యసభ ఏంటి? ఇది ఒక ఫండమెంటల్ క్వశ్చన్. రాజ్యసభ ఈజ్ హౌస్ ఆఫ్ స్టేట్స్. లోక్సభ ఈజ్ కాల్డ్ హౌస్ ఆఫ్ పీపుల్. రాజ్యసభ ఈజ్ హౌస్ ఆఫ్ స్టేట్స్. అది రాష్ట్రాల సభ. అంటే రాష్ట్రాల హక్కులను ప్రతిధ్వనించే సభ. నిన్నటి దాకా ఆంధ్రప్రదేశ్ నుంచి, నేడు జార్ఖండ్ నుంచి, అంతకుముందు జార్ఖండ్ నుంచి. అసలు ఇక రాజ్యసభ అంటే ఏంటి? అదొక రాజకీయ నిరుద్యోగుల రాజకీయ కాందిశీకుల నిలయమా? రాజకీయ నిరుద్యోగుల పునరావాస కేంద్రమా రాజ్యసభ? సో రాజ్యసభకు ఉండే ఫెడరల్ స్వభావాన్ని ప్రశ్నిస్తూ డబ్బులున్నాయి కదా అని ఆ స్టేట్ ఈ స్టేట్ నుంచి వెళ్ళిపోతూ వాళ్ళు అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు గెలిపిస్తే అసలు రాజ్యసభ స్ఫూర్తికే ప్రమాదం అనేది మొదటిది. రెండవది 2008లో అయినా ఫస్ట్ టైం ఇండిపెండెంట్గా జార్ఖండ్ నుంచి గెలిచారు. 2014లో మళ్ళీ గెలిచారు. 2020లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యుడిగా గెలిచారు. మరి పరిమళ్ నత్వాని ఆంధ్రప్రదేశ్ చేసింది ఏంటో నాకు ఇంతవరకు ఏమీ తెలియదు. మీకేమైనా తెలిస్తే దయచేసి చెప్పండి. మరి జగన్మోహన్ రెడ్డి ఎందుకు మద్దతు ఇచ్చాడు ఇప్పటికి తెలియదు. ముఖేష్ అంబానీ వచ్చి అడిగితే మద్దతు ఇచ్చారు. ఇంతకన్నా తేడా ఏమున్నది? సో ముఖేష్ అంబానీ అడిగితే జెండాలో మోసిన కాయ కష్టం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చేసిన వాళ్ళని వదిలేసి పరిమళ్ నత్వాని ముఖేష్ అంబానీ మిత్రులకు ఇచ్చారు. పోనీ ఇచ్చినందుకైనా కేజీ బేసిన్లో ఏమైనా గ్యాస్ కాస్త మనకి ఎక్కువ కేటాయించాడా ముఖేష్ అంబానీ? ఏమీ లేదు ఆంధ్రప్రదేశ్కు. సో పరిమళ్ నత్వాని ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కుల కొరకు ఏమైనా పోరాడా? జీరో. అంటే ఒక డబ్బులున్న వ్యాపారవేత్త పదవుల కొరకు మన ఎమ్మెల్యేలు తమ ఓట్లు వేయడం అంటే ఇది మన రాజకీయ పార్టీలు సాగిలపడడం అంటే అసలు వాట్ డస్ ఇట్ మీన్? అంటే ఈ దేశంలో డెమోక్రసీ కాదు ఆటోక్రసీ వస్తుందా? అంటే కార్పొరేట్ అధినేతల ఫ్యాషన్ల కొరకు, వారికి ప్రివిలేజ్ కొరకు, వారికి ఒక అలంకరణ కొరకు పార్లమెంటు సభ్యత్వాన్ని వాడుకుంటారా? ఈ సెలబ్రిటీలు ఎవరు? బిజినెస్ మెన్ కావచ్చు, ఫిల్మ్ యాక్టర్స్ కావచ్చు, క్రికెటర్స్ కావచ్చు, అసలు ఏమీ మాట్లాడరు. ఈవెన్ రిటైర్డ్ జడ్జిలు కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. అన్ఫార్చునేట్లీ కనీసం రాజ్యాంగపరమైన అంశాలు వచ్చినప్పుడైనా రిటైర్డ్ చీఫ్ జస్టిస్ రంజన్ మీకు చీఫ్ జస్టిస్ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. రాజ్యాంగపరమైన అంశాలు వచ్చినప్పుడైనా మాట్లాడాలి కదా. సచిన్ టెండూల్కర్ పార్లమెంట్లో క్రికెట్ గురించి అయినా మాట్లాడాలి కదా. అన్ఫార్చునేట్లీ ఏమీ మాట్లాడు. సినిమా సెలబ్రిటీలు వెళ్తారు పార్లమెంటుకు, కనీసం పార్లమెంట్లో ఫిలిం ఇండస్ట్రీ గురించి కూడా మాట్లాడారు. పరిమళ్ నత్వానిపై ఏం మాట్లాడింది మీరు ఎక్కడైనా? మనం ఇప్పుడు మీడియాలో అయితే ఎక్కడ చూడలే. మరి ఎందుకు? వారి అలంకార ప్రాయం కొరక పార్లమెంట్ ఉన్నది అనేది ఆవేదన. పార్లమెంట్ ఉన్నది ప్రజల హక్కులకు ప్రతిధ్వనిగా ఉండాలి, కానీ పార్లమెంట్ అనేది పైసలు ఉన్న వాళ్ళకు ఆశ్రయంగా ఉంటే ఎట్లా? నీకు 1000 కోట్లు ఉన్నాయి, నీకు షోక్ కావాలి, నేను కూడా ఎంపీ అని. సో ఈ పవర్, మనీ ఉంటే పవర్ కావాలి, పవర్ ఉంటే మనీ కావాలి. ఇంతకన్నా ఏముంది ఇలా?